అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. చూడండి, మనము ఈరోజు తెలుసుకోబోయే విషయం ఏంటి అని అంటే రాబోయే 18 సెప్టెంబర్ 2024 బుధవారము నాడు చంద్రగ్రహణము వస్తుందా లేదా, మరి అది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేటటువంటిది చాలా మందికి చాలానే ధర్మ సందేహాలు ఉన్నాయి. మరి ఏ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని చెప్పేసి చాలా మంది కూడా అడగడం జరుగుతుంది. చూడండి, నేను చెప్పేటటువంటి రాశుల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించండి, విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు. ఏదైనా సరే అనుకున్న పనులు సఫలీకృతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే నేను చెప్పినవి అన్నీ కూడా పాటించండి. ఆ రోజు ఏం చేయాలో అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ముందుగా వీడియోని లైక్ చేయండి. తద్వారా మీకు 10 మంది దగ్గరకు కూడా ఈ యొక్క వీడియో వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టేటటువంటి వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మీకు ముందుగా అందుతాయి. ఇలాంటి ధర్మ సందేహాలు అన్నీ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అయితే అసలు ఏం చేయాలి, రాబోయే 18 సెప్టెంబర్ 2024 బుధవారం నాడు మనము చేసేటటువంటి నియమాలు ఏంటో చెప్తాను, చక్కగా వినండి. చూడండి, ముందుగా మీరు మేషరాశుల వాళ్ళు, ఏ రాశుల వాళ్ళు ఏమేం చేయాలి, అసలు ఏ రాశుల వాళ్ళు చేయాలి అనేది ముందుగా తెలుసుకోవాలి కాబట్టి వినండి. చూడండి, మీది మేషరాశుల వాళ్ళు, అదేవిధంగా మిథున రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, మరియు వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ రాశుల వాళ్ళు ఏం చేయాలి, పరిహారాలు ఖచ్చితంగా పాటించండి. అది అసలు ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అది మన భారతదేశంలో అంటే ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది మన భారతదేశంలో అసలు కనిపిస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. చూడండి, ఈ యొక్క చంద్రగ్రహణము పాక్షిక చంద్రగ్రహణం అనేటటువంటిది మన భారతదేశంలో కనిపించదు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? కనిపించదు, కానీ మీరు విశేషంగా ఫలితాలు మాత్రం పొందగలుగుతారు. ఎలా, ఎందుకు అని అంటే ఆ రోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి మన ప్రపంచంలో మనం ఉంటున్నాము అని అంటే ఎక్కడో ఒకట కనిపిస్తుంది కదా చంద్రగ్రహణం. కాబట్టి కనిపిస్తున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే మనకు ముహూర్త బలం అంటే బలం ఎక్కువగా ఉంటుంది. మనం ఏదైనా సరే పని చేసినట్లయితే విశేషంగా ఫలితాలు పొందగలుగుతాము. ఆ రోజున ఏ రాశుల వాళ్ళు, మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, కుంభ, మీన రాశుల వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అయితే ఆ రోజు మీరు పాటించవలసిన నియమాలు ఏంటో చెప్తాను, చక్కగా వినండి. చూడండి, ఆ రోజున పొద్దున్నే త్వరగా లేవండి. త్వరగా అని అంటే 6 గంటల కల్లా స్నానము చేసి రెడీగా ఉండండి. తల స్నానము చేయండి. చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళండి. దేవాలయము అని అంటే అక్కడ నవగ్రహాలు ఉండాలి. నవగ్రహాలు ఉన్న దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే చంద్రగ్రహణము కాబట్టి మీరు అక్కడే కూర్చొని ఓం చంద్రగ్రహాయ నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు చదువుకోండి, అక్కడే జపించండి. తరువాత తెల్లటి వస్త్రంలో కేజీన్బావు బియ్యము దానంగా ఇవ్వండి, అయ్యగారికి దానంగా ఇవ్వండి. ఇస్తే కనుక మీకు సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతారు. ఏవైనా సరే అనుకున్న పనులు సఫలీకృతంగా పూర్తి అవుతాయి. అది ఏ పని అయినా సరే మీరు ఏదైనా సరే అనుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. తప్పకుండా అని అంటే మీ జాతక ఫలితాలు తప్పకుండా ఆ యొక్క దోషము ఉన్నట్లయితే ఖచ్చితంగా తొలగిపోయి మీకు విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు. ఏదైనా సరే పని అనుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. అదే విధంగా ఎవరైనా సరే మీరు బియ్యం దానంగా ఇస్తున్నారు కదా, అదే రోజు అన్నం ఏదైనా సరే పులిహోర కానివ్వండి, అన్నము కానివ్వండి, అన్నప్రసాదము కానివ్వండి, ఎవరికైనా సరే పంచి పెట్టండి. ఇంట్లో తయారు చేసుకోండి. ఇంట్లో తయారు చేసుకొని పులిహోర లాంటిది ఏదైనా సరే తయారు చేసుకోండి. లేదండి ఇంట్లో తయారు చేసుకోవడం వీలు కాదని అంటే బయట ఎక్కడైనా సరే కొనుక్కోనైనా సరే బయట ఒక్కరికైనా ఇద్దరికైనా సరే ఇవ్వండి. ఇస్తే కనుక ఏంటి అని అంటే చంద్రగ్రహ అనుగ్రహము అనేటటువంటిది మీ పైన పడుతుంది. పడి మీకు విశేషంగా ఫలితాలు అనేటటువంటివి మీకు లభిస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఓకేనా? వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు అని అంటే ఈ యొక్క వీడియో 10 మంది దగ్గరికి కూడా చేరుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తద్వారా నా నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది. ఇక్కడికి సమాప్తమండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.